వేదికను అలంకరించినటువంటి ఉదయ స్వామిజీకి, ప్రసాద్జీ, అలాగే రావినూతి శశిధర్ గారికి, కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి సోదర సోదరిమణులారా, మాతృమూర్తులారా, ఏదైనా ఒక జాతి చరిత్రను కనుక తెలుసుకోలేకపోతే ఆ జాతి చరిత్రలో మిగలదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాల లోపల చారిత్రకంగా జరిగినటువంటి సత్యాలు, చారిత్రకంగా జరిగినటువంటి తప్పప్పులు కనుక మనం కనుక తెలుసుకోలేకపోతే రాబోయే రోజుల లోపల మన చరిత్ర, మన జాతి చరిత్ర మనకు మిగలదు. ఈరోజు ప్రధానంగా ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ హిందువులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటన్నిటికి సంబంధించినటువంటిది ఏదైతుందో గతంలో అనేక మంది మహాపురుషులు కానీ, అనేక మంది చారిత్రక నిపుణులు చెప్పినటువంటి అనుభవాల ఆధారంగా, వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టి ఆధారంగా జరుగుతున్నటువంటి సంఘటన ఈరోజు. ఈ సందర్భంగా ఒక ఇద్దరు మహానుభావుల యొక్క వారు చెప్పిన విషయాల్ని ఉటంకిస్తూ నేను మిగతా విషయంలోకి ముందుకు వెళ్తాను. స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, ఒక హిందూ కనుక మతం మారితే అతను హిందూ సమాజంలో సంఖ్య తగ్గిపోవడమే కాదు, హిందూ సమాజం శత్రువుగా మారుతాడని చెప్పేసి. అదేవిధంగా మహోన్నతులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇస్లాంలో ఏదైతే సోదర భావం అంటుంటారు, కానీ సార్వత్రిక సోదర భావం లేదు, ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యన సోదర భావంతో ఉంటుంది తప్ప మిగతా ఎవరి మధ్యన కూడా ఈ సోదర భావం ఉండదనే విషయాన్ని వారు అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు వీళ్ళిద్దరి విషయాన్ని మన మనసులో ముందు పెట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే భారతదేశానికి 3 ముక్కలుగా అయిపోయి మనకి ఖండించబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, అంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే పశ్చిమ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పేరుతో ఇప్పుడున్నటువంటి తూర్పు పాకిస్తాన్, ఈ పేరుతో మనకు విభజించబడింది. అయితే పాకిస్తాన్ ఇప్పుడైతే పాకిస్తాన్ యొక్క వాళ్ళ యొక్క ఆధిపత్యం కానీ వీటన్నిటిని భరించలేనటువంటి ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉద్యమాలు లేవనెత్తారు. ప్రత్యేకించి ఆర్థిక పరంగా వాళ్ళ మీద నిబంధనలు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, అక్కడ ఆర్థిక పరమైనటువంటి నిధులు వాళ్ళకి సరిగా ఇవ్వకపోవడము, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా బంగ్లా భాషను మాట్లాడుతుంటారు, కానీ అక్కడ ఉర్దూ మాట్లాడాలన్నటువంటి ఒత్తిడి తీసుకురావడము, పాకిస్తాన్ కేంద్రంగా ఉన్నటువంటి సైనిక అధికారులందరూ కూడా ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్న ప్రజల్ని సైనిక పరంగా ఒత్తిడి చేయడము, వీటన్నిటి పరిణామాల సమయం లోపల ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగినప్పుడు షేక్ ముజిబుర్ అత్యధిక సీట్లతో గెలిచిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా వాళ్ళ పోరాటం చేయడం ప్రారంభమైంది. ఈ సమయం లోపల పాకిస్తాన్ ఆపరేషన్ సెర్చ్ లైట్ అనేటువంటి పేరుతో బంగ్లాదేశ్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగ్లా పౌరుల మీద, అందరి మీద అకృత్యాలు చేయడం ప్రారంభం చేసింది. ఈ సమయంలో కూడా బంగ్లాదేశ్ భారతదేశం సహకరించమని అడిగిన తర్వాత బంగ్లాకు భాషను నిలవాలనుకుంది. అదే సమయం లోపల పాకిస్తాన్ కూడా భారతదేశం మీద దాడి చేయాలనుకుంది. భారతదేశం ముక్తి వాహిని అనే సైన్యాన్ని పేరుతోనే బంగ్లాకు సహకరించి బంగ్లాకి స్వాతంత్రం తీసుకొచ్చింది. అప్పటి వరకు బాగానే ఉంది. 1 సంవత్సరం తర్వాత షేక్ ముజిబుర్ రహమాన్ పదవీచ్యుత రేతను అతన్ని ఉరి కూడా తీశారు. ఆ తర్వాత నెమ్మదిగా ఎప్పుడైతే బంగ్లాదేశ్ స్వతంత్రం అయిన తర్వాత అప్పటికి 28% ఉన్నటువంటి హిందువులు ఇప్పుడు ప్రస్తుతం 9% ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ మత సోదరులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా మతం మారుతూ వచ్చారు. దీని కారణంగా అక్కడ ఇస్లామిక్ వాళ్ళ యొక్క మత సామరస్యం పెరిగిపోయింది, హిందువుల యొక్క శాతం తగ్గిపోవడం జరిగింది. నెమ్మదిగా ఇంతకుముందు చెప్పినటువంటి జియో పాలిటిక్స్ కానీ, డీప్ స్టేట్ కుట్రల కారణంగా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి 1970s కన్నా ముందు, అంటే ఎప్పుడైతే విభజించకడం బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యం ఏర్పడక ముందు ఉన్నటువంటి తీవ్రవాద శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమ్మదిగా తలెత్తుకోవడం ప్రారంభమైపోయింది. ప్రధానంగా దానిలో ఒకటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ హింద్, తెహ్రీక్, ఈ 3 కూడా అతివాద భావజాలం కలిగినటువంటి సంస్థలు. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏమో అక్కడ ఉన్నటువంటి చిన్న మధ్య తరహా వ్యాపార వర్గాలందరి మీద అదుపుంది. జమాతే ఇస్లామీ హింద్ ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ అందరి మధ్యన కూడా వాళ్ళపై ఆధిపత్యం సంపాదించింది. ఛాందస విధానాలు, మతమూఢ్యానికి ఆధారంగా ఉన్నటువంటి సంస్థ అది. ఈ తెహ్రీక్ అనేటువంటి సంస్థ ఏదైతుందో
ఖలీఫా స్థాపన కోసం ప్రేరేపించడం తీవ్రవాద సంస్థ. ఈ మూడు సంస్థలను కలిపి అక్కడ ఉన్నటువంటి ఒక డీప్ స్టేట్ కుట్రకి నెమ్మదిగా తెరలేపారు. వాటికి ఈ మూడు సంస్థలకి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉదార భావజాలంతో ఉన్నటువంటి కమ్యూనిస్టు సంస్థలు నాయకులు వాళ్ళందరూ కూడా దీనికి అధ్యయనం చేయడం ప్రారంభం చేశారు. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఒక హిందూ మతం మారితే హిందూ సమాజం శత్రువుగా మారడము, ఒక సంఖ్య తగ్గిపోవడంగా శత్రువుగా మారుతున్న ఉదాహరణ అక్కడ పినాకి భట్టాచార్య అనేటువంటి ఒక హిందూ ఉండేవాడు. అతను మతం మారి డ్రగ్స్ ఇట్లాంటి వాటన్నిటి కూడా సప్లై చేయడం, ఇట్లాంటి కార్యక్రమాల లోపల అతను పాల్గొంటుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అతన్ని అక్కడికి పంపించి వేసింది. అతను ఫ్రాన్స్ వెళ్ళి అక్కడి నెమ్మదిగా అనేక వీడియోలు పోస్టులు పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేటువంటి ప్రయత్నాలు చేయడము, నెమ్మది దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు సంస్థలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అగ్ని కాజ్యం పోసినట్టు అక్కడ ఆ డీప్ స్టేట్ కుట్రకు వీళ్ళందరూ కూడా తెరలేపడం జరిగింది. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ఒక సమాజంలో రిజర్వేషన్ల పేరుతో జరిగినటువంటి ఆందోళన ఏదైతుందో నెమ్మదిగా ఆ దేశంలో కూడా విదేశీ శక్తుల యొక్క కుట్రల కారణంగా ఆ దేశం మొత్తం కూడా అల్లకల్లోలమైంది. చివరికి సైన్యం ఒత్తిడి కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాని షేక్ హసీనా భారత్ అనుకూలమైనటువంటిది ఆ ప్రధానమంత్రిగా అక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ రాజకీయ శూన్యం జరిగిన తర్వాత వెంటనే ఇంతకుముందు చెప్పినటువంటి ఆ మూడు పార్టీలు ఏవైతే సంస్థలు ఏవైతే మొత్తం ఆక్రమించేసి వెంటనే దాంతోపాటు ఈ డీప్ స్టేట్ కుట్రలో భాగంగా ఉన్నటువంటి అమెరికా యొక్క ఏజెంట్ అయినటువంటి యూనుస్ని అతను ముందు జాగ్రత్తగా వీళ్ళు ప్రతిసారి కూడా ఎవరన్నా ఏ దేశంలో ఏజెంట్గా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తారు. అతనికి నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చి ఆ తెల్ల పావురంగా ఉన్నటువంటి ఆ రక్త పిశాచిని అక్కడ ముఖ్య సలహాదారుగా నియమించారు. అతను నెమ్మదిగా ఇస్లామిక్ ఛాందసవాద మనస్తత్వం కూడినట్టు తన యొక్క అసలు రంగులు బయటపెట్టడం ప్రారంభం చేశాడు. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇస్లాంలో సోదర భావం లేదు, కేవలం వాళ్ళ మధ్య ఉన్నటువంటి సార్వత్రికమైన సోదర భావం కాదు, వాళ్ళ మధ్య సోదర భావం ఏందో అది నెమ్మదిగా ఇక్కడ బయటపడడం ప్రారంభమైంది. ఒకప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఏ కార్గో నౌక కానీ 1970 తర్వాత ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ రాలేదు. మొన్న 53 సంవత్సరాల తర్వాత మొన్న ఒక కార్గో నౌక వచ్చింది. ఆ కార్గో నౌకను ఎలాంటి తనిఖీ లేకుండా అక్కడికి అనుమతించారు. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క పితామహుడు అయినట్టుగా పిలుచుకునేటువంటి మహమ్మద్ అలీ జిన్నా యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలు అతనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా బంగ్లాదేశ్లో చేశారు. అందరూ కూడా చప్పట్లు కొట్టారు. బంగ్లాదేశ్ లోపల అధికారికంగా ఉన్నటువంటి బంగ్లా భాష దాని ప్లేస్ లోపల ఉర్దూను అధికారికంగా ఆమోదించడం, దాని ఉర్దూ వార్తలు ప్రసారం చేయడం ఇవన్నీ కూడా ప్రారంభం చేశారు. నెమ్మదిగా పాకిస్తాన్ యొక్క తన అనుకూలంగా ఉండే విధంగా అక్కడ కావాల్సినటువంటి చర్యలు ప్రేరేపించడము, అక్కడ ఉన్నటువంటి విద్యా విషయాల లోపల పాకిస్తాన్ తన యొక్క ప్రభావాన్ని చూపించడం ప్రారంభం చేసింది. వీటన్నిటిని చూస్తుంటే నెమ్మది అక్కడ ఉన్నటువంటి ప్రభావం మొత్తం కూడా పాకిస్తాన్ తన గుప్పిట్లోకి తీసుకుంది. ఇంతకుముందు ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్ ఉన్నటువంటి తన యొక్క ఆర్థిక అవసరాల కోసం ప్రజెంట్ ఉన్న యుఎస్ గవర్నమెంట్ చైనాతో ఒప్పందం చేసుకుంది. ఆర్థిక అవసరాలన్నీ కూడా ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా చైనా గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. ఒక రకంగా భారత్ని 30 ఏళ్ళ బంధించడం కోసము ఈ పాకిస్తాన్, చైనా, డీప్ స్టేట్ తెరలేపినటువంటి అమెరికా, సిఐఏ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కలిపి బంగ్లాదేశ్ని ఇబ్బంది పెట్టడం కోసము ఈ రకంగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రధాన ఉద్దేశం హిందువులను తరిమివేయాలి. 1971లో కూడా ఎప్పుడైతే యుద్ధం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా అక్కడ హిందువుల మీద దాడి చేయడం ప్రారంభం చేశారు. అప్పుడు కూడా నేను ఇక్కడ కార్యక్రమానికి వచ్చే కన్నా 2 రోజుల ముందే కాగజ్నగర్ లోపల ఎవరైతే బంగ్లా శరణార్థులుగా హిందూ శరణార్థులందరూ మన దేశానికి వలస వచ్చారో వాళ్ళతో కలిసి మాట్లాడడం కోసం వెళ్ళొచ్చాము. అప్పుడు వాళ్ళ మీద జరిగిన దాడులు, అకృత్యాలు అన్నీ చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే ఈ అకృత్యాలను ఎలా మీరు వర్ణిస్తారని చెప్పి అంటే అప్పుడు వాళ్ళు ఏమనంటే ఆ రోజు రామాయణం లోపల రాక్షసులు ఎలాగైతే సాధారణమైన సమాజం మీద పడి దారుణమైన అకృత్యాలు చేసేటువంటి వాళ్ళు అంతకన్నా భీకరమైన అకృత్యాలు వాళ్ళు మా మీద చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అవన్నీ ఇప్పుడు చెప్పిన సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా రాక్షసులు చేసిన అకృత్యాలు ఎట్లా ఉంటే ఆ రోజు సాధారణమైనటువంటి అక్కడ హిందూ పౌరుల మీద వాళ్ళకి అత్యాచారాలు, అకృత్యాలను చేశారు. దాంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ప్రాణ అరచేతిలో పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అక్కడ ఉత్పన్నమైంది. అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేయడము, ప్రధానంగా హిందూ సమాజానికి శ్రద్ధా కేంద్రము గుడి, అదేవిధంగా మహిళ బడి. సరే అక్కడంటే
హిందూ తత్వాన్ని బోధించేటువంటి పాఠశాల లేకపోవచ్చు, కానీ హిందూ ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. దేవాలయాలను ధ్వంసం చేశారు. అనేక మహిళల్ని ఎత్తుకపోవడం ప్రారంభం చేశారు, అత్యాచారం చేయడం ప్రారంభం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నటువంటి హిందూ ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు ఉన్నటువంటి హిందూ ఉపాధ్యాయులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా బలవంతంగా రాజీనామా చేయించడము, వాళ్ళందరినీ తీవ్రంగా అవమానిస్తూ బయటకు వెళ్ళిపోయేటట్టు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ కుట్రలకు తెరలేపడం జరిగింది. ఇదే సమయం లోపల అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే ఆగస్టు 5న షేక్ హసీనా గారు వెళ్ళిపోయిన తర్వాత ఆగస్టు 26న ఆల్-ఖైదా ప్రేరణతో ఏర్పడినటువంటి ఒక సంస్థ ఉంది. దానిలో అన్సరుల్లా అనే అతను బంగ్లా టీం అధిపతి అయినటువంటి ముఫ్తీ జసీముద్దీన్ని బెయిల్పై విడుదల చేశారు. అంతకున్నటువంటి ప్రభుత్వం ఎంతో తీవ్రవాదం అని చెప్పి అరెస్ట్ చేసింది, కానీ అతన్ని ఈ ప్రభుత్వం విడుదల చేసింది. అంటే తీవ్రవాద కార్యక్రమాలకి అడ్డాగా మారడం కోసం బంగ్లాదేశ్ తన యొక్క ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్య సలహాదారు ఏవైతుందో అతను అనుమతించాడు. అంటే ఈ రకంగా చూస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏదైతుందో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తీవ్రవాద కార్యక్రమాలకి అడ్డాగా మారడం కోసం అంకురార్పణ చేసినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం ఏదైతుందో అనేక రోజుల నుంచి అక్కడ చిన్న మధ్య స్థాయి పనులు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ప్రగతిలో వాళ్ళు తోడ్పడుతూనే ఉన్నారు. కానీ ఇవన్నీ ఏవి చూడకుండా వాళ్ళ మీద దాడులు చేయడము ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద అతి చానుసవాద మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు సుమారు 1,00,000 పైగా ఆయుధాలను దొంగిలించారు ప్రభుత్వం నుంచి ఈ ఘర్షణ సమయం లోపలనే. మొత్తం అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేస్తూ మొత్తం హిందూ పండుగలు ఏవైతే జరుపుకోకుండా వాళ్ళ మీద ఆంక్షలు విధించడము, ఎవరైనా పండుగలు జరుపుకుంటే ఆ మండపాలపై దేవీ దేవతలపై వాటిపై దాడులు చేయడము, వాళ్ళ ర్యాలీలపై దాడులు చేయడము, మీరు పూజలు పండుగలు జరుపుకోవాలనుకుంటే మాకు ఇంత పెనాల్టీ కట్టాల్సిందని చెప్పేసి ఎప్పుడైతే ఇంతమంది ఈ దేశం లోపల మొఘలాయిల పరిపాలన ఉన్నప్పుడు రకరకాల జిజియా పన్నుని రకరకాల పన్నులు వేసేవాళ్ళు, అట్లాంటి పన్నులు వేస్తూ అక్కడ హిందువులందరూ కూడా భయప్రాంతాలకు గురి చేయడం ప్రారంభమైంది. ప్రధానంగా అక్కడ జరిగినటువంటి హింస లోపల 59% మందిరాలు లక్ష్యంగా చేసుకుని జరిగింది. అదేవిధంగా అక్కడ సుమారు మొత్తము ఎక్కువ దాడులన్నీ కూడా ఢాకా లోపల జరిగాయి. బాగా మొత్తంగా అక్కడ జరిగినటువంటి దాడుల లోపల ఢాకా లోపల 273, చట్టోగ్రామ్ లోపల 204, రాజ్షాహీ గ్రామం అక్కడ 166, కుల్సా లోపల 479, బన్షాల్లో 100, రంగపూర్ 129, సిల్హెట్లో 49, మైమన్ సింగ్ లోపల 92. ఇన్ని రకాలైనటువంటి ఇన్ని సంఖ్య లోపల అక్కడ అనేక ఘటనలు జరిగాయి. మొత్తంగా అక్కడ 1492 విగ్రహాలు, చిత్రాలు, స్మారక చిహ్నాలు, ఇంక్లూడింగ్ అక్కడ ఉన్నటువంటి షేక్ ముజ్బిర్ రహమాన్ ఎవరైతే బంగ్లా స్వాతంత్రం కోసం పోరాటం చేశాడో అతని యొక్క విగ్రహాన్ని కూడా వాళ్ళు తొలగించి వేసి ధ్వంసం చేశారు. వీటన్నిటిని సాధ్యం చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం కేంద్రంగా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి కుట్రల్ని తెరలేపడం కోసం అక్కడ ప్రయత్నం చేస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారత జాతీయ పతాకాన్ని అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆఫీసులలో కానీ మిగతా చోట్ల డోర్ మ్యాట్ లాగా ఉంచుతూ వాళ్ళు భారత జాతీయ పతాకాన్ని అవమానపరుస్తూ దీన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అన్ని చోట్ల కూడా ప్రసారం అయ్యేటట్టు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు భారతదేశంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద గ్రూపులు ఏవైతే ఉన్నాయో భారతదేశం వ్యతిరేకంగా పనిచేస్తుంటారో వాళ్ళందరితో వాళ్ళు సమన్వయం చేసుకుంటూ వాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. ఈ రకంగా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం అంత సమాజం మొత్తం కూడా మాకు భారతదేశం మాకు స్వాతంత్రం కోసం సహకరించినటువంటి కృతజ్ఞత లేకుండా మీ దేశం హిందువుల్ని మీ దేశం భారతదేశం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకూడదని చెప్పి ఏదైతే 1971లో ఏ నినాదంతో వాళ్ళందరి మీద దాడి చేస్తూ వచ్చారో ఇప్పుడు కూడా అదే రకంగా చరిత్ర ఉత్పన్నమైంది. అందుకే చరిత్రను మనం గుర్తు పెట్టుకోవాలి. స్వామి వివేకానంద చెప్పినట్టు ఒక హిందూ మతం మారితే ఏ పరిస్థితి ఉంటుంది, అదే ఇస్లాంలో ఉన్నటువంటి సోదర భావం ఏతుందో వాళ్ళ మధ్యన మాత్రం సోదర భావం ఉంటుంది, సార్వత్రికమైన సోదర భావం ఉండదు. ఇది మనం చరిత్రలో జరుగుతున్నటువంటి సంఘటన. దీన్ని బట్టి మనము హిందూ సమాజంగా మనం మన గనుక కొనసాగించాలంటే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పకుండా అర్థం చేసుకుని రాబోయేటువంటి రోజులప్పుడు మన దేశానికి ఎదురయ్యేటువంటి హెచ్చరికలకు మనము గమనించుకొని మనము మన సమాజాన్ని మనము కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కలిసి ఉంటే నిలుచుంటాము, విడిపోతే పడిపోతాము. కాబట్టి మనం నిల్చుండాలా పడిపోవాలని హిందూ సమాజం నిర్ణయించుకోవాలని అవసరం వచ్చింది. బంగ్లాదేశ్ పాఠాలని మనం అర్థం చేసుకుని మన సమాజ రక్షణ కోసం మనందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం అని చెప్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.